ఇంకా ఎన్ని దేశాలు తిరిగారు స్వామి మీరు? అంటే చాలా దేశాలు చూసుంటారేమో అనుకుంటున్నాను. ఏమేమి దేశాలు చూసారు మీరు? నేను ఆస్ట్రేలియా తిరిగా, ఆస్ట్రేలియా వెళ్ళాను, యూరప్ వెళ్ళాను. హ్మ్. సో మలేషియా, సింగపూర్, బాలి, హ్మ్. థాయిలాండ్, హ్మ్. సో ఇవైతే వెళ్ళాను. అంటే థాయిలాండ్ అంటే కొద్దిగా ఏంటంటే జనాలకి ఏంటంటే అదొక ఇదే మసాజులు ఉంటాయని ఏదో. అంటే నాలెడ్జ్ లేకపోతే అట్లనే ఉంటది కదా. హ్మ్. ఇప్పుడు అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, కోటా శ్రీనివాసరావు ఒక మాట అంటాడు, హ్మ్. హైదరాబాద్ చాలా డెవలప్ అయిందన్న, అన్ని ఆ. ఇక్కడే దొరుకుతున్నాయి ఆ. అన్నట్టుగా. భారతదేశంలో దొరకంది ఏమీ లేదు. అంటే మసాజ్ కోసం థాయిలాండ్ వెళ్ళిండంటే వాడు నాకు తెలిసి పిచ్చినా కొడుకు అయి ఉంటాడు. అది. ఎందుకంటే ఇండియాలోనే దొరుకుతున్నప్పుడు మసాజ్ కోసం అంత దూరం వెళ్ళాల్సిన పని లేదుగా, హ్మ్. అంత దూరం వెళ్ళాల్సిన పని లేదుగా. అవునండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కసినో లేదు. హ్మ్. కసినో ఆడాలి అంటే ఆస్ట్రేలియా పోవాలా, అమెరికా పోవాలా? శ్రీలంక కూడా వెళ్ళొచ్చండి. అవసరం లేదండి, గోవాకి వెళ్తే సరిపోతుందిగా. గోవా కూడా ఉంది. ఓకే. హ్మ్. నేను అనేది అదే చెప్తున్నా. అవునండి. మన దేశంలోనే 1,00,000 వ్యవహారాలు, 1,00,000 కథలు. హ్మ్. తెలంగాణలో పేకాట ఆడితే మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్లో ఆడితే మంచిది కాదు, అదే వెళ్ళి గోవాలో ఆడుకుంటే పర్మిషన్ ఉంటుంది. హ్మ్. సో మన రాష్ట్రాలు, మన మన భారతదేశంలోనే ఉన్న 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలలో రకరకాల రాష్ట్రాలలో రకరకాల లాస్ ఉంటాయి. హ్మ్. సో గేమింగ్ యాక్ట్ అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలా వర్తిస్తుంది. వర్తిస్తుందన్నమాట. సో అట్లనే అక్కడికి పోయి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏం లేవు. ఇప్పుడు ఒకప్పుడు పెద్దాపురం అంటే బ్యాడ్ నేమ్ ఉండేది, పెద్దాపురానికైనా అవునండి. బ్యాడ్ నేమ్ ఉండేది, బ్యాడ్మింటన్ ఉండేది. బ్యాడ్ నేమ్ ఉండేది. అంత మాత్రాన పెద్దాపురం దానికే ప్రసిద్ధి అనుకుంటే ఎట్లా? పెద్దాపురంలో మంచి దేవాలయం ఉంది, పెద్దాపురం పక్కనే బీచ్ ఉంది, అవునండి. పెద్దాపురంలో బుట్ట భోజనం దొరుకుతుంది, పెద్దాపురంలో పెద్దాపురం కోవా కోవా పెద్దాపురం కోవా మంచిది. సో అదే చెప్తున్నా నేను. సో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కలకత్తాలో రెడ్ లైట్ ఏరియా ఉంది, బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది. మరి బాంబే వెళ్తే అది ఎందుకో గుర్తు రావట్లేదు ఎందుకు? అవునండి. సో కలకత్తా వెళ్తే ఎందుకు గుర్తు రావట్లేదు, కాళీమాత ఎందుకు గుర్తొస్తుంది అంటే హ్మ్. తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి అదే పని చేయం కదా. ఫారెన్ లో కూడా ఇప్పుడు ఉదాహరణ యూరప్ లో ఆమ్స్టర్డామ్ ఉంటుంది, అవునండి. ఆమ్స్టర్డామ్స్ లో డ్రగ్స్ ఎక్కువ. హ్మ్. ఇప్పుడు యూరప్ పోతున్నాం అంటే ఆమ్స్టర్డామ్ అని ఎందుకు వస్తలేదు అవునండి. అంటే ఆ కంట్రీస్ ఎక్కువ కాబట్టి. హ్మ్. సో అదే చెప్తున్నా, అంటే బ్యాంకాక్ అవైలబిలిటీ ఈజీ కాబట్టి 50,000లో వెళ్ళి రాగలుగుతున్నారు కాబట్టి, అక్కడ జనసాంద్రత ఎక్కువ కాబట్టి మన దేశం నుండి వెళ్ళే వాళ్లకు అది తెలుసు. హ్మ్. వాస్తవంగా బ్యాంకాక్ కంటే ఘోరమైనటువంటి దేశాలు యూరప్లో ఉన్నాయి. ఉన్నాయి. కానీ ఎందుకు తెలియదు వీళ్ళకు అంటే యూరప్ వెళ్ళడానికి వీళ్ళ దగ్గర స్తోమత లేదు కాబట్టి యూరప్లో ఏం జరుగుతాయో వీళ్ళకి తెలియదు. అవును. ఒక్కొక్క దేశంలో ఆమ్స్టర్డామ్ అనే దేశంలో రోడ్డు మీద పెట్టి డ్రగ్స్ అమ్ముతారు. డ్రగ్స్ అక్కడే రోడ్డు మీద అమ్ముతారు. హ్మ్. వాడి కొటేషనే అది. వాడి ఇప్పుడు మనం సినిమా కింద ఏదైతే ఒకటి క్యాప్షన్ పెడతామో వాడు అనేది ఏంటంటే కమ్ అండ్ ఎంజాయ్ అంటాడు వాడు. ఓకే. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అంటాడు వాడు. హ్మ్. మరి ఆ దేశం గురించి మనకు ఎందుకు ఇక్కడ మాట్లాడుకోరు అంటే అక్కడికి వెళ్ళేటువంటి స్తోమత ఇక్కడ ఉన్న జనాలకు లేదు. ఆ వీసాలు తొందరగా పడవు. ఇది వితౌట్ వీసా కాబట్టి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. యూరప్ రమ్మంటే వీసా కావాలి, షెంజన్ వీసా. సో అందుకని వెళ్ళలేరు. సో ఇట్లా ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వచ్చినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. సో బట్ నేనైతే నా లెవెల్కు నేను అనుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు తిరగాలనే ఇంట్రెస్ట్ నాకు ఉండదు. నేను ఎక్కువగా పిచ్చిగా నాకు బాగా నచ్చినటువంటి ప్రదేశం తిరుమల. సో తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు రాత్రి 1 గంటకు అలా టీ తాగి మెట్ల మీద కూర్చొని బంగారు గోపురాన్ని చూడటం నాకు అలవాటు. అది నాకు విపరీతమైన కిక్ ఇస్తుంది. అంటే నేను రీఛార్జ్ కావాలి, బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతా. వెళ్ళిపోయి ఒక 2 రోజులు ఉంటా లేదా 3 రోజులు ఉంటా, నిద్ర చేస్తా. 3 రోజులు కొండ మీద, నేను కింద ఎక్కడ ఉండను. 3 రోజులు కొండపైనే ఉంటా, నిద్ర చేస్తా. మధ్యరాత్రి 12కి వెళ్ళిపోయి గుడి ముందు కూర్చొని 2:30కు వచ్చి రూమ్లో పడుకుంటా. సో స్వామి యొక్క బంగారు గోపురాన్ని, బంగారు వాకిలిని చూడడం నాకు బాగా ఇంట్రెస్ట్. అలాగే మన హిమాచల్ ప్రదేశ్లోని బగాలముఖి దేవాలయంలో రాత్రి 7 గంటలకు వెళ్ళి ఆ మెట్లకి ఉన్న అరుగులకు మెట్లకి ఇట్లా ఒరిగి అమ్మవారికి ఎదురుగా 2 గంటలు 3 గంటలు కూర్చొని ధ్యానం చేసుకోవడం నాకు అలవాటు. మీకు మంచి శక్తి వస్తుంది. అట్లనే తారాపీఠకి వెళ్ళి చేసుకుంటా. కామాఖ్యలో వీలైనప్పుడల్లా కామాఖ్య వెళ్తా. కామాఖ్య రాత్రి 7కి 6 గంటలకు గుడి క్లోజ్ చేస్తారు. సూర్యాస్తమయానికి కామాఖ్య దేవాలయం క్లోజ్ అవుతుంది, బగాలముఖి టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో కామాఖ్య టెంపుల్లో ఒక 3 గంటలు కూర్చొని అమ్మవారి మూలమంత్రాన్ని జపించి అక్కడ నుండి మళ్ళీ బగాలముఖికి వెళ్ళిపోయి అక్కడ పూజలు చేసుకోవడము. అక్కడ అంటే మ్యాక్సిమము ఇట్లాంటివే నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తాయి తప్ప బయట తిరగాలి అనే ఇంటెన్షన్ నాకు ఉండదు. ఇవి కూడా తప్పనిసరి పరిస్థితులలో క్లయింట్ రమ్మంటేనో పూజల కోసమో వెళ్ళినయే తప్ప ఇతర దేశాలు కూడా నాకు ఇష్టమై వెళ్ళింది ఏం లేదు. ఓన్లీ లండన్ అయితే ఓన్లీ షాపింగ్ అనేది ఇష్టం నాకు. ఎందుకంటే నేను ఎక్కువగా కళ్ళద్దాలు వాడతా కాబట్టి, పర్ఫ్యూమ్లు ఎక్కువగా వాడతా కాబట్టి. లండన్లో విజిటర్ విలేజ్ అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి వస్తువులు, బ్రాండెడ్ వస్తువులు. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయడం అంటే ఇష్టం.